Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కారుకు బిగ్ షాక్. వైసీపీ అధినేత కారుమూరి వెంకటరెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు తాడిపత్రి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా చంద్రబాబు గవర్నమెంట్ పై విరుచుకుపడుతున్న కారుమూరిని జైల్లో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ప్రభుత్వానికి కోర్టులో చొక్కెదురైంది. మంగళవారం రాత్రి ఆయనను పోలీసులు కోర్టులో హాజరు పెట్టగా విచారణ అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన విడుదలయ్యారు. ఏపీ పోలీసులు తెల్లవారుజామున హైదరాబాద్లో అరెస్టు చేయగా రాత్రికి బెయిల్ వచ్చింది. తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంలో విచారణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై కారుమూరి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆయన మృతికి కారణమంటూ విమర్శించారు. దీనిపై తాడిపత్రికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రసాద్ నాయుడు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆయనను హైదరాబాద్లో అరెస్టు చేసి అనంతపురానికి తీసుకొచ్చారు. తొలుత గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. రాత్రి తాడిపత్రి కోర్టులో ప్రవేశపెట్టారు. నోటీసులు లేకుండా అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆ సమయంలో కోర్టు ఆవరణలోనే ఉన్నారు. బెయిల్పై విడుదలైన కారుమూరిని అభినందించారు. తనపై కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదని కారుమూరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.